అందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఏషియా, మిస్టర్ ఇండియా, 13th మిస్టర్ ఫెడరేషన్ సిల్వర్ మెడలిస్ట్ ప్లస్ సౌత్ ఇండియా మిస్టర్ హైదరాబాద్, మనతో పాటు మన కిరణ్ అన్న బాడీ బిల్డర్ ఉన్నారు. ఈరోజు అన్న కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది బాడీ బిల్డింగ్లో, ఎవరు సపోర్ట్ ఇచ్చారు, ఎవరితో ఈయన బాడీ బిల్డింగ్ కంటిన్యూ చేసుకుని ఎక్కడ దాకా ఏ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశారు, అంతా డీటెయిల్లీ మనం తెలుసుకొని ఈరోజు అన్న హిస్టరీ అనేది చూపిద్దాం లైఫ్ ఆఫ్ పైల్వాన్లో. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, చాలా హ్యాపీగా ఉంది మీతో పాటు టైం స్పెండ్ చేస్తూ నాతో పాటు మీరు పాడ్కాస్ట్ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ అన్న. అన్న అసలు మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది అన్న బాడీ బిల్డింగ్లో, ఎవరు సపోర్ట్ చేస్తారు, ప్లస్ మన తెలంగాణ నుంచి ఏ స్టేట్స్కి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేశారు, ప్లస్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎప్పుడు టచ్ చేయరు, మీ కెరియర్ మొత్తం ఒకసారి మాకు చెప్తారా అన్న, ప్లస్ డైట్ ఎట్లా ఉండే ఇది మా యూఎస్కి చెప్తారా అన్న. సో దీంట్లో సపోర్ట్ అంటే నాకు మొత్తం నా ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మా క్లయింట్స్ మేజర్లీ అయితే నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండే. మా ఫాదరే నా ఇన్స్పిరేషన్. సో నేను ఎప్పుడూ ప్రొఫెషనల్గా నేను బాడీ బిల్డర్ అవుతానని అనుకోలేదు. ఈ జర్నీ నన్ను ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ తీసుకొచ్చింది. మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది అన్న బాడీ బిల్డింగ్లో? నేను అట్ ద ఏజ్ ఆఫ్ 12 అనుకుంటా అప్పుడు స్టార్ట్ చేసిన. చాలా లీన్ ఉంటుండే నేను స్కూల్ టైంలో. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు నా వెయిట్ అరౌండ్ 36-37 ఉండొచ్చు. చాలా లీన్. నా కాలర్ బోన్స్ కూడా పైన ఉంటుండే. విజిబుల్ అన్న, చాలా క్లియర్ విజిబుల్ ఉంటుండే. ఇక స్కూల్లో అందరు నన్ను ర్యాగింగ్ చేస్తుండే. బాగా చదువుతుండే నేను, కాకపోతే ఇక ఆ విల్ పవర్ అనేది ఉండకపోతుండే నా దగ్గర. అంటే ఎదురుగా ఎవరిని ఎదుర్కోవడానికి అంత ఫేస్ చేసే అదే కసితోని జిమ్ జాయిన్ అయినా. జిమ్ అంటే అప్పట్లో జిమ్ లేకుండే, మా టైంలో రూమ్ ఉండే వ్యాయామశాల. ఎక్కడన్నా అది కార్ఖానా ఏరియాలో ఉండే. సో అక్కడ జాయిన్ అవుతుండే. అంత పెద్దవాళ్ళు చేస్తుండే వర్కౌట్స్. అంటే అంకుల్స్ అట్లా వాళ్ళు చేస్తుండే. వాళ్ళని చూసి మీకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇక. అన్న ఫస్ట్ అంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ 12 స్టార్ట్ చేసే కన్నా బాడీ బిల్డింగ్ అనేది స్పోర్ట్ ఉందని మీకు ఎప్పుడు తెలిసిందన్న? బాడీ బిల్డింగ్ స్పోర్ట్ అంటే 2009 అనుకుంటా. అప్పటి వరకు నాకు ఈ బాడీ బిల్డింగ్ అవగాహన అనేది లేకుండే. ఏదో ఫిట్నెస్ గా బాడీ పెంచాలని పోతుండే. అప్పటికి మాకు డైట్ ఇవన్నీ ఏం నాలెడ్జ్ ఉండకపోతుండే. నానబెట్టిన శనగలు, పచ్చిపాలు, అట్టి పండ్లు ఇవి తినేసి చేస్తుండే వర్కౌట్ అంతే. అప్పట్లో ప్రోటీన్ ఏం లేకుండా. అన్న మీది ఫస్ట్ జిమ్ ఏది ఉండే అన్న? అంటే ఇప్పుడు కెరియర్ ఇప్పుడు ఎట్లా అంటే మీరు చెప్పారు కదా అన్న, జస్ట్ నాకు విల్ పవర్ కోసం ఫేషియల్ కోసం జిమ్ స్టార్ట్ చేశారు అన్నారు కదా. అది ఎప్పుడు మీరు ఎసెన్షియల్గా అనుకున్నారుకి నేను ఒక ప్రొఫెషనల్ జిమ్ కావాలా, ఎవరిని చూసి ఇంప్రెస్ అయ్యారు? స్పెషల్లీ మన హైదరాబాద్లో మిస్టర్ ఇండియా అనిల్ అని చెప్పి మా కజనే. ఓకే. సో ఆయన ఫేమస్ బాడీ బిల్డర్ వన్స్ అపాన్ ఎ టైం. ఆయన చూసి నాకు ఇన్స్పిరేషన్. ఓకే అన్న, అంటే ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ఎట్లా తెలిసిందన్న? ఆయన ఒక కాంపిటీషన్కి మీరు వెళ్ళారా, లేకపోతే? అంటే ఆయన కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తుంటే నేను చూస్తుండే, నేను టీవీలో కూడా చూస్తుండే. సో నాకు కూడా చేయాలని ఒక కోరిక ఉన్నప్పుడు. ఓకే అన్న, ఫస్ట్ ఓకే ఇప్పుడు మీరు 12 years ఏజ్ లోపల మీరు అనుకున్నారు నార్మల్ విల్ పవర్కి స్టార్ట్ చేసాం అనుకున్నారు. యాజ్ లైక్ మీ కజన్ని చూసాను, నాకు కూడా బాడీ బిల్డింగ్ చేయాలంటే. సో ఎట్లా మీ జర్నీ స్టార్ట్ అయిందన్న బాడీ బిల్డింగ్లో? ఏ జిమ్తో స్టార్ట్ అయింది? ఫస్ట్ కార్ఖానా ఏరియాలో యూనివర్సల్ జిమ్ ఉండే. అక్కడ నుంచి స్టార్ట్ జర్నీ. కోచ్కి చెప్పారా అన్న ఇట్లా నాకు చేయాలి? అప్పట్లో కోచ్ ఏం లేకుండే. నేను జిమ్ అంతా గుంపులు ఉండే, అంటే గ్రూప్ లో చేస్తుండే. వేరే వాళ్ళు ఏమైనా చేస్తుంటే చూసి దాన్ని ఫాలో అయ్యి అది చేస్తుండే. ఇంకా అప్పట్లో మాకు ట్రైనర్ గా నేను కోచ్ ఎవరిని అంటే లేకుండే, అంత నాలెడ్జ్ కూడా లేకుండే. అన్న ఇది ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది అన్న మీ జిమ్ ది? 2006 or 2007 అనుకుంటా. సో ఫస్ట్ టోర్నమెంట్ ఏది ఉండే అన్న మీది? అంటే ఫస్ట్ టోర్నమెంట్ కి ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? మిస్టర్ కంటోన్మెంట్ అని ఒక చిన్న కాంపిటీషన్ గుడిలో చేసిరు కండక్ట్. ఆ కాంపిటీషన్ కి నాకు ఫోజింగ్ ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అని కూడా నాలెడ్జ్ ఏం లేదు. నార్మల్ గా జాకీ అండర్ వేర్ వేసుకొని నేను కాంపిటీషన్ వెళ్ళిపోయినా. అక్కడ నాకు అనుకోకుండా 3rd place వచ్చింది. 3rd place. ఓకే. అంటే అది కెరియర్ స్టార్ట్ అన్న మీది? అది నా కెరియర్.
సో ఆ కాంపిటీషన్లో నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ అజర్ అని చెప్పి ఆయన బాడీ బాగుండే. సో అంటే మంచి ఫ్రేమ్ అక్కడనే అనిపించింది అన్నమాట నాకు కొంచెం. అంటే నార్మల్ బాడీ, నార్మల్ డైట్, నార్మల్గా వర్కౌట్ చేసి ఇట్లుంటారు, అంటే ప్రొఫెషనల్గా చేస్తే అట్లుంటారు అని చెప్పి. సో అక్కడ నుంచి ఇంకా దాని వెనకలనే పడ్డా అన్నమాట. ఇంకా బాడీ బిల్డింగ్ ఎట్లా చేద్దామో ఏం చేద్దాం అని చెప్పి. సో ఫస్ట్ జిమ్ నేను ఇక్కడ మన ప్రొఫెషనల్ గా జాయిన్ అయిన వైఎంసీఏలో. అక్కడ మా కోచ్ గ్యావిన్ సార్ ఉండే. సో నేను డైరెక్ట్ గా నేను అప్రోచ్ అవ్వలేదు ఫస్ట్. ఆయన నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు నన్ను చూసిన అన్నమాట. ఓకే. చూసి ఒకరోజు నన్ను పిలిచి నువ్వు బాడీ బిల్డింగ్ చేస్తావు అంటే చేశాను సార్ అని చెప్పిన. సో అక్కడ నుంచి నాకు ఆయన నేర్పించిన అనమాట. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అది ఎన్నేళ్ళ జర్నీ సార్ ఆ సార్తో? ఒక 4 years ఏమున్నాను. కానీ ట్విన్ సిటీస్ లో ఆయన లాంటి ట్రైనర్ నేను ఎక్కడ చూడలేదు. చాలా మంచి ట్రైనర్ అంటే ట్రైనింగ్ ఒకటే నేర్పించడం కాదు, ఇంకా లైఫ్ స్టైల్ కూడా నేర్పిస్తాడు ఆయన. ఓకే. ఎవరితో ఎట్లా ఉండాలా, ఏమి ఉండాలని చెప్పి. అన్న, యాజ్ మీరు వైఎంసీకి షిఫ్ట్ అయ్యారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ జిమ్ లో జాయిన్ అవుతూ ఇక్కడ నుంచి జిమ్ షిఫ్ట్ అయ్యారు కదా. సో అప్పుడే ఫస్ట్ టోర్నమెంట్ అన్న అప్పుడే ఆల్రెడీ ఫస్ట్ టోర్నమెంట్ అయిపోయింది. ఇంకా ఎట్లా స్టార్ట్ అయింది జర్నీ అక్కడ నుంచి? అక్కడ మిస్టర్ తెలంగాణ అనుకుంటా. మిస్టర్ తెలంగాణలో నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది. అక్కడ కూడా థర్డ్ ప్లేసే, కానీ ఆ కాంపిటీషన్ లో ముగ్గురే ఉండే. మరి అక్కడ నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది. సో అంటే నేను ఎక్కడ దిగి నేను కాంపిటీషన్ ఎప్పుడు వాష్అవుట్ కాలేదు. అంటే నేను కష్టపడుతున్నా అని చెప్పి దేవుడు ఏదో ఒక ప్లేస్ అట్లా పొజిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుండే. ఇంకా నాకు కూడా ఎట్లెట్లా ప్లేసెస్ రావడం స్టార్ట్ అయిందో అట్లెట్లా కాంపిటీషన్ మీద కొంచెము ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఓకే అన్న, ఫస్ట్ అప్పుడు మీ ఖర్చు ఎంత ఉండే అన్న? ఫస్ట్ టైం మీరు మిస్టర్ తెలంగాణకి పార్టిసిపేట్ చేసినప్పుడు మీ డైట్ కాస్ట్ ఎంత ఉండే అన్న? డైట్ అంటే అప్పుడు సార్ మాకు ఒక 1/2 kg చికెన్, ఒక 10 egg whites, 15 egg whites అట్లా బేసిక్ గా నార్మల్ గా మేము బేసిక్ మెడిసిన్స్ చేస్తుండే అంతే. అన్న, యాజ్ లైక్ 4 years ఆ సార్ చేసిన తర్వాత ఆ సార్ చేతి కింద చేసినప్పుడు ఎన్ని కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశారన్న మీరు? ఆ సార్ కింద చేసిన తర్వాత నేను ఒక 4-5 కాంపిటీషన్స్ చేసిన, కానీ స్టేట్ వైజ్ చేసిన. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఏం చేయలేదు, స్టేట్ వరకే చేసిన. అన్న, ఎప్పుడు మీకు అనిపించింది అన్న ఇంటర్నేషనల్ లెవెల్ నేను కూడా వెళ్ళాలి, నేషనల్ లెవెల్లో నేను పార్టిసిపేట్ చేయాలి అంటే రెండు ఇప్పుడు డిస్టిక్, స్టేట్ తర్వాత ఇండియా తర్వాత ఇంటర్నేషనల్. సో ఎప్పుడు మీకు వచ్చిందన్న థాట్ ఎప్పుడు నేను కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి? అంటే ఆ లెవెల్కి వెళ్ళాలని ఇప్పుడు నేను అంటే ప్రొఫెషనల్ గా నేను ఆ లెవెల్కి వెళ్ళాలని ఎప్పుడు ఏం అనుకోలేదు. నా బాడీ అక్కడి వరకు తీసుకొచ్చింది. ఓకే. అంటే ఒక్కొక్క కాంపిటీషన్ నా బాడీ మెచ్యూరిటీ అనేది కొంచెం పెరుగుతా పోయింది. అట్లా నేను ఇంటర్నేషనల్ వరకు వచ్చిన జర్నీ వచ్చేసింది. అన్న, మీది ఫస్ట్ మిస్టర్ ఇండియా ఇయర్లో వెళ్ళారన్న మీరు? ఫెడరేషన్ కప్ 2018 అనుకుంటా, 2017 or 18 సిల్వర్ మెడలిస్ట్ నేను దాంట్లో. సో మీ జర్నీ అన్న ఎన్ని నేషనల్ లెవెల్ వెళ్ళారన్న? దాంతో ఎన్ని ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళారు? నేషనల్స్ నేను 2 times అనుకుంటా, 2 times. సౌత్ ఇండియా నేను గోల్డ్ మెడలిస్ట్ 4 times, సిల్వర్ మెడల్ once. మళ్ళా మిస్టర్ ఏషియా గోల్డ్ ఉంది, మిస్టర్ వరల్డ్ 5th place ఉంది, ఇంకొక మిస్టర్ వరల్డ్ 4th place ఉంది. అన్న, యాజ్ మీరు బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటారు కదా అన్న, బయట యాజ్ మీరు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా విజిట్ చేశారని చెప్పారు. అంటే యాజ్ ఎ ప్లేయర్ మీరు వెళ్ళారు. సో మన తెలంగాణలో బయట స్టేట్స్లో అంటే మన ఇండియా బయట ఏం డిఫరెన్స్ చూస్తారన్న బాడీ బిల్డింగ్లో? యాక్చువల్లీ మన తెలంగాణ స్టేట్ బాడీ బిల్డర్స్కి కంపేర్ చేస్తే ఇప్పుడు అంటే మన సౌత్లో చెన్నై బాడీ బిల్డర్స్కి ఉన్నంత రెస్పెక్ట్, వాళ్ళకు ఉన్నంత రెఫరెన్స్, వాళ్ళకు ఉన్నంత సపోర్ట్ మన తెలంగాణ బాడీ బిల్డర్స్ అసలే లేదు. ఒక 50% కూడా లేదు. ఎందుకన్నా? సపోర్ట్ లేదు మాకు గవర్నమెంట్ నుంచి, ఎటు సపోర్ట్ లేదు. ప్లస్ ఈ బాడీ బిల్డింగ్ ని గుర్తిస్తలేరా, లేకపోతే బాడీ బిల్డర్లు కష్టపడే ఆ కష్టాన్ని గుర్తిస్తలేరా అర్థం అవ్వట్లేదు. ప్రతి దాంట్లో పార్షాలిటీస్ మాకు. ఓకే. అంటే టోర్నమెంట్ లో కూడా పార్షాలిటీ ఉంటుందా? టోర్నమెంట్ లో కూడా పార్షాలిటీస్ ఉంటాయి. వాళ్ళది పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని బాడీ బిల్డర్ ఎంత మంచి ఫామ్ లో ఉన్నా అని కూడా బాడీ బిల్డర్ ఎంత కష్టపడి వస్తాడో ఆ కష్టాన్ని చూడరు. మేము 3 days 4 days వాటర్ ఆపేసి ఉంటాము. సాల్ట్ ఉండదు, షుగర్ ఉండదు.
అయినా అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి గుడ్ అంత మంచి బాడీ తీసుకొని వెళ్ళాలని కూడా మాకు పార్షాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేటోనికి థర్డ్ ఇస్తారు, థర్డ్ వచ్చేటోనికి ఫస్ట్ ఇస్తారు. అయినా మేము మా లోపల ఉన్న బాడీ బిల్డింగ్ మీద ఉన్న ప్యాషన్ ని వదులుకోలేక మేము బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటాం. అన్న మీ డైలీ డైట్ కి అసలు ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ కి అసలు ఎంత ఖర్చు అవుతుంది మీకు డేకి? మాకు డైలీ ఖర్చు ఒక 1500 నుంచి ఒక 2000 వరకు వస్తుంది. దీంట్లో ఎగ్ వైట్స్ ఉంటాయి, చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటుంది, ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. అన్న యాజ్ లైక్ ఇప్పుడు బాడీ బిల్డింగ్ అంటే ఓపెన్ గా ఇదైతే అందరు యూనివర్సల్ ట్రూత్, దే ఆర్ టేకింగ్ హైయర్ సప్లిమెంట్స్ అండ్ స్టెరాయిడ్స్. ఇదైతే ఫ్యాక్ట్, యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ప్రపంచం నడుస్తున్నట్టు ఇప్పుడు ఒకప్పుడు నార్మల్ నోకియా ఫోన్ ఉంటుండే, ఇప్పుడు ఐఫోన్కు షిఫ్ట్ అయ్యారు. యాజ్ లైక్ ఒక నార్మల్ డైట్ నుంచి ఇప్పుడు ప్రొఫెషనల్ డైట్కి వస్తున్నారు. ఇప్పుడు అందరికీ తెలిసింది ఇదే, కొత్త ఏం కాదు. అన్న మీరే ఇప్పుడు ఈ ప్రొఫెషనల్గా లెవెల్కి వెళ్తున్నప్పుడు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారన్న సప్లిమెంట్స్ అనే కానీ స్టెరాయిడ్ అనేది అది ఏ ప్యాటర్న్ నుంచి స్టార్ట్ చేశారు? అంటే నేను బాడీ బిల్డింగ్ ని ప్రొఫెషనల్లీ తీసుకున్నా కాబట్టి నేను ఈ స్టెరాయిడ్స్ కి సప్లిమెంట్స్ కి అంటే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. లేదనుకుంటే నేను ఫిట్నెస్ గా నార్మల్ గా ఫిట్ ఉండాలనుకుంటే నేను నార్మల్ గా స్ప్రౌట్స్, చికెన్, ఎగ్ వైట్స్ తినుకుంటా కూడా నేను బాడీ చేసుకోవచ్చు. నేను ప్రొఫెషనల్ గా అనుకున్నా కాబట్టి నేను స్టెరాయిడ్స్ సప్లిమెంట్స్ కి తీసుకుంటున్నాను అన్నమాట. అన్న న్యూట్రిషన్ కి సజెషన్ తీసుకుంటారా లేకపోతే మీ ఓన్ నాలెడ్జ్? మాకంటూ ఒక కోచ్ ఉంటాడు, మాకంటూ ఒక డాక్టర్ ఉంటారు, న్యూట్రిషన్ ఉంటాడు. వాళ్ళు ఎట్లా మాకు అంటే ఎన్ని గ్రామ్స్ తినాలా, ఏం తినాలా అని మాకు ఒక సజెషన్ ఇస్తేనే వాళ్ళ అడ్వైస్ పరంగానే మేము యూజ్ చేస్తాం అనమాట. దాని తర్వాత మేము కాంపిటీషన్ అయిపోయినాక మేము నార్మల్ లైఫ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాము. అప్పుడు మాకు స్టెరాయిడ్ ఏం అవసరం ఉండదు. నార్మల్ గా ఇంకా మేము వర్కౌట్ చేస్తాము, హై కార్బ్ డైట్ లో ఉంటాము, నార్మల్ లైఫ్ లో ఉంటాము. అన్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే అన్న, యూజువల్లీ చాలా మందికి ఏమొస్తుంది అంటే బాడీ బిల్డింగ్ అంటే ఇండక్షన్స్ ఇవే మైండ్లోకి వస్తూ ఉంటాయి. కానీ మీ సజెషన్ త్రూ అసలు బాడీ బిల్డింగ్ అంటే ఎట్లా డిస్క్రైబ్ చేస్తారన్న? బాడీ బిల్డింగ్ అంటే ఇంజెక్షన్ కాదండి. ఫస్ట్ బాడీ బిల్డింగ్ అంటే మీరు మైండ్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వర్కౌట్ చేయండి. మీరు రెగ్యులర్ వెళ్తుర్రా లేదా చూడండి, ఎంతసేపు పడుకుంటున్నారా లేదా, స్ట్రెస్ ఏముంది, మీరు దేని గురించి చేస్తున్నారు, బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ గురించి చేస్తున్నారా, లేదు నార్మల్గా ప్రొఫెషనల్ అవుదామని చేస్తున్నారా, లేదా బౌన్సర్ అవుదామని చేద్దాం అనుకుంటున్నారా, చాలా ఉన్నాయి ఇలా. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను యాజ్ లైక్ నేను ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే నార్మల్, అదే ప్రొఫెషనల్ కాదు, నేనేం ఫాలో కావాలన్నా ఫస్ట్ బేసిక్గా నేనేమి చూసుకోవాలా? బేసికల్లీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ కి రెగ్యులర్ రావాలి, డెడికేషన్ ఉండాలి. వర్కౌట్ గురించి మీరు చేస్తున్నారంటే గుడ్డిగా వర్కౌట్ చేస్తున్నామా, మనం ఇలా ఒక 3 hours వర్కౌట్ చేస్తున్నామా, మళ్ళీ పోయినామా, పడుకున్నామా, లేచినామా, మళ్ళీ మార్నింగ్ వచ్చినామా అని కాదు. వర్కౌట్ దేని గురించి చేస్తున్నాం, ఏ మజిల్ పార్ట్ యూజ్ చేస్తున్నాం, ఇలా ఏ మజిల్ చేస్తున్నాం, దానికి ఎంత రెస్ట్ కావాలా, ఎంత ఫుడ్ తినాలా, ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలి అనేది ఫస్ట్ మీరు ఫాలో అప్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నారు, అది రేపు టోర్నమెంట్ ఉంది అనుకుందాం. సో మీ మైండ్ సెట్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారన్న? అంటే కాంపిటీషన్కి 1 day బిఫోర్ అనేది ప్రిపరేషన్ అనేది ఏముండదు. మేము కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ఒక 1 year ముందు నుంచే అన్ని ప్రిపేర్ అవుతుంటాం అన్నమాట. దాని గురించి ఫైనాన్షియల్గా సపోర్ట్, ఫైనాన్షియల్గా ఏం చేయాలి, మైండ్ సెట్ ఎట్లా సెట్ చేసుకోవాలి, మన ట్రైనింగ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ మేము సెట్ చేసుకుంటా కాంపిటీషన్ చేయాలన్నమాట. 1 day అయ్యేది కాదు ఈ కాంపిటీషన్. దీనికంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. మళ్ళా మనం ఆ ఫుడ్ ఆ టైంకి తీసుకోకపోతే నిద్ర రాదు, ప్లస్ షివరింగ్ వస్తుంటది, మజిల్ క్రాంప్స్ వస్తుంటాయి, సాల్ట్ ఉండదు, నిద్రలేని రాత్రి ఎన్నో గడుపుతుంటాం, చాలా పెయిన్స్ ఉంటాయి. మళ్ళీ వర్కౌట్ తర్వాత ఇంటెన్సిటీ వర్కౌట్ చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ ఉంటది, జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు మాకు అంటే సడన్ గా మేము డోలో ఒక డాక్టర్ అంటే డోలో వేసుకోవద్దు అంటాడు, ఒక డాక్టర్ అంటే డోలో వేసుకో అంటాడు. వేసుకున్న ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ బాడీలో వాటర్ వచ్చేస్తుంది, బాడీ రిటెన్షన్ అవుతుంది, ఏమవుతుంది. అట్లా కూడా మేము ఆ ఫీవర్ ని కూడా కంట్రోల్ చేసుకుంటాం. మేము బాడీ బిల్డింగ్ చేస్తూనే ఉంటాం. జిమ్కి వస్తారు అన్న, అంత ఫీవర్ పెట్టుకొని కూడా జిమ్కి వస్తాం అన్న. ఒక మెత్ ఉంది అన్న, అంటే కొంచెం ఇంటర్వ్యూ కొంచెం పక్కకు తీసుకెళ్తున్నా, మళ్ళీ కంబ్యాక్ వద్దాం ఇంటర్వ్యూలోకి అన్న. ఒక మెత్ ఉంది అన్న పబ్లిక్ లో, జిమ్ దీంట్లో క్వశ్చనే అన్న. చాలా మందికి ఒక మెత్ ఉంది ఏంటంటే జిమ్ చేస్తే హైట్ అనేది డ్రాప్ అయిపోతుంది. అంటే పవర్ లిఫ్ట్ చేసిన, డెడ్ లిఫ్ట్ చేసిన,
మజిల్స్ అనేవి గ్రో కావాలని ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయాలని చెప్పి ఇది ఉంది, దాని ఏమంటే ఒక మెత్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అది 100% రాంగ్ అంట. నేను గ్రోత్ అనేది మన జెనెటిక్స్ త్రూ ఉంటుంది. అది యాక్చువల్లీ నా జెనెటిక్స్ త్రూ చూస్తే మా డాడీ చాలా షార్ట్ ఉంటాడు, ఓకే, మా మమ్మీ కొంచెం హైట్ ఉంటుంది అంతే మా డాడీ కన్నా. బట్ నా హైట్ ఇప్పుడు నార్మల్ గా 5'9" నేను. ఓకే, మా అన్న కూడా హైట్, మా తమ్ముడు కూడా హైట్, వాళ్ళిద్దరు కూడా వర్కౌట్ చేస్తారు. సో నాకు అంటూ ఏం హైట్ దాని మీద ఏం ఎఫెక్ట్ పడలేదు, పడదు కూడా మీకు చెప్తున్నా. ఓకే అన్న, బ్యాక్ టు మళ్ళీ మీ పర్సనల్ ఇదే అన్న, మీ జర్నీలో తమిళనాడులో ఇట్లా డిఫరెన్స్ చూపిస్తారు, తమిళనాడులో గ్రోత్ మంచిగా ఉంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఏం డిఫరెన్స్ చూపిస్తారంటే అసలు మనం జడ్జెస్ దగ్గర ఇష్యూ అవుతుందా లేకపోతే ఏంటి? అంటే ఇష్యూ జడ్జెస్ దగ్గర అంటే మాకు ఫెడరేషన్ నుంచి అట్లాంటిది ఏం ఉండదు. కాకపోతే చెన్నై బాడీ బిల్డర్స్ కి చాలా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటది, వాళ్ళకి సీఎం నుంచి సపోర్ట్ ఉన్నది. సీఎం, రన్నింగ్ సీఎం స్టాలిన్ సపోర్ట్ చేసిండు, వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిండు. మళ్ళీ వాళ్ళు కాంపిటీషన్ గెలిచిన తర్వాత మెడల్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి క్యాష్ అవార్డు ఇచ్చి ఫెలిసిటేషన్ చేసిండు వాళ్ళకి. అది ఎన్నేళ్ళ నుంచి అన్న? ఇప్పుడు కూడా ఎప్పటి నుంచో నేను బాడీ బిల్డింగ్ చేసేటప్పటి నుంచి చూస్తున్నారు రెగ్యులర్ గా. చెన్నై టీమ్ కి చెన్నై గవర్నమెంట్ ఇచ్చినంత సపోర్ట్ మనకి ఏ గవర్నమెంట్ ఇక్కడ మన తెలంగాణ కదా అసలు లేనే లేదు అన్న. యాజ్ లైక్ మీరు మిస్టర్ ఇండియా పార్టిసిపేట్ చేశారు కదా అన్న, అక్కడ ఏం ఫేస్ చేశారన్న? మీ బ్యాక్ డ్రాప్స్ ఏమైనా అక్కడ? బ్యాక్ డ్రాప్స్ అంటే కాంపిటీషన్ లో బ్యాక్ డ్రాప్స్ అనేది మాకు ఏముండదు. కాకపోతే ఈ ఇయర్ ఉన్న బాడీ బిల్డరు సేమ్ గా నెక్స్ట్ ఇయర్ ఉండలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి ఆ కాంపిటీషన్ లో బాడీ బిల్డర్ ఉంటేనే లేడు. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఆయన హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు. మళ్ళీ ఆ బాడీ బిల్డింగ్ ఎందుకు చేస్తలేడు ఏందో అది పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. కాకపోతే మేము లైఫ్ రిస్క్ చేసి మళ్ళీ బాడీ బిల్డింగ్ చేస్తుంటాం. మాకంటూ పట్టించుకునే వాళ్ళు ఉండాలి. యాక్చువల్లీ చూస్తే బాడీ బిల్డింగ్ అనేది స్పోర్ట్. అవును, క్రికెట్, బాస్కెట్ బాల్, ఫుట్బాల్ అన్నిటికన్నా టఫెస్ట్ గేమే బాడీ బిల్డింగ్. దాంట్లో డైట్ అవన్నీ అవసరమే లేదు. దీంట్లో 100% డైట్ చేయాలి, 100% మేము క్యాలరీస్ బర్న్ చేయాలి, 100% వర్కౌట్ చేయాలి, అప్పుడే మాకు మజిల్. అన్న మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్కి సెలెక్ట్ అయ్యారు. ఇంటర్నేషనల్ ఈవెంట్కి సెలెక్ట్ అయినప్పుడు ఎవరి త్రూ మీరు వెళ్ళారన్న? మీ ఫైనాన్షియల్ సపోర్టా లేకపోతే మీరే సొంతంగా పెట్టుకున్నారా లేకపోతే? నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్ను, తలసాని సాయి కిరణ్ యాదవ్ అందరికి పోయినా. నాకు ఆయన ఫైనాన్షియల్ గా 1,60,000 ఇచ్చిండు, సపోర్ట్ చేసిండు నాకు చాలా. ఓకే అన్న, వాళ్ళు సపోర్ట్ చేశారు అన్న. ఎన్ని ఇట్లా ఈవెంట్స్ వెళ్ళారన్న మీరు? నేను 2 times వరల్డ్ అండ్ వన్స్ ఏషియా పోయినారు అన్న. ఇప్పుడు ఏంటంటే మీరు ఇండియా జర్నీ చెప్పారు అన్న, ఫారెన్ జర్నీ ఏంటి? సడన్ గా ఎన్ని డేస్ టూర్ ఉంటుంది అన్న? అది కాంపిటీషన్ మాకు 6 to 7 days ఉంటుంది టూరు. 1 day ట్రావెలింగ్ ఉంటుంది, మళ్ళా 1 day మాకు అక్కడ ప్లేస్ అలాట్మెంట్ చేస్తారు. దాని తర్వాత వేయింగ్ ఉంటుంది, దాని తర్వాత ప్రీ జడ్జింగ్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్ జడ్జింగ్ ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి ట్రావెలింగ్. అన్న ఇంకోటి ఏంటంటే ఆ అట్మాస్ఫియర్కి ఆ ఫుడ్ ఎట్లా మీరు ఎట్లా గ్యాదర్ చేసుకుంటారు అన్న? అక్కడ ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళు మాకు ఫెడరేషన్ వాళ్ళే చూసుకుంటారు, ఐబీబీఎఫ్ నుంచి. మేము వాళ్ళకి ఆ అమౌంట్ అనేది అక్కడ కట్టేస్తే మాకు వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళ అమౌంట్ కట్టాలన్న? వాళ్ళకి 1,60,000 పే చేయాలి. ఓకే, కాంపిటీషన్ కి. అన్న ఈ మొత్తం జర్నీలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా అన్న? ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా డాడీ నాకు చాలా మేజర్ గా సపోర్ట్ చేస్తుండే, మా మమ్మీ కూడా చేస్తుంది సపోర్ట్, మా అన్నదమ్ములు కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాకు. రీసెంట్ గా మా డాడీ చనిపోయాడు, 5 months అవుతుంది. కాకపోతే మా డాడీ కోరిక ఉండే, అంటే ఇక్కడ నువ్వు డ్రాప్ అవ్వద్దని చెప్పి ఆయన పాపము ఆయనకు అనుకోకుండా క్యాన్సర్ 4th stage వచ్చింది. ఓకే, సో నేను నార్మల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేపిస్తే అక్కడ తెలిసింది అనమాట క్యాన్సర్ ఉందని చెప్పి. హార్డ్లీ ఒక 5-6 months బతుకుతాడని చెప్పిండు. కాకపోతే మా డాడీ సర్వైవ్ చేయలేదు, ఒక 10 days లోనే చనిపోయాడు. తెలిసిన వెంబటనే ఆయన కొంచెము ఆయనకు అర్థం అవ్వలేదు అనమాట, ఆయనకు లోపల ఏం జరుగుతుందని చెప్పి ట్రీట్మెంట్ కి చాలా ట్రై చేసినా చనిపోయాడు. అన్న ఈ మొత్తం జర్నీలో పట మీ పర్సనల్ గా ఒకటి మీరు హ్యాపీ అన్న బాడీ బిల్డింగ్ చేస్తూ? నేను బాడీ బిల్డింగ్ చేస్తూ ఎప్పుడు హ్యాపీగానే ఉంటా. కాకపోతే ఈసారి మా డాడీ లేడు నాతోనే, అదొక్కటి నాకు ఎప్పుడు అది తీరలేని లోటు, నాకు అది దుఃఖం. అన్న చాలా సారీ అన్న ఈ క్వశ్చన్ అడిగినందుకు. కానీ అన్న
ఇప్పుడు నా ప్రెసెంట్ ఇప్పుడు మీరు బాడీ బిల్డింగ్ చేసిన ఏం కోసం చేస్తున్నారన్న? ఏమంటే ఏం లేదండి, నాది బాడీ బిల్డింగ్ లా ఒకటే, నేను బాడీ బిల్డింగ్ లా మిస్టర్ యూనివర్స్ టైటిల్ తీసుకోవాలి. అప్పటి వరకు నేను బాడీ బిల్డింగ్ మానను. ఓకే ఎంత కష్టం వచ్చినా ఏం వచ్చినా చేస్తూనే ఉంటాను. అన్న, ఇంకోటి ఏంటంటే అన్న, బాడీ బిల్డింగ్ ఈజ్ యువర్ ప్యాషన్. ఫర్ లివింగ్ మీరు ఏం చేస్తారన్న? ఫర్ లివింగ్ అంటే నేను పర్సనల్ ట్రైనింగ్ చేస్తాను క్లయింట్స్ కి. రీసెంట్ గా అంటే నేను బాడీ బిల్డర్స్ రెడీ చేస్తాను కాదు, ఫిట్నెస్ గా వెయిట్ లాస్ కి నా దగ్గర వచ్చేటోళ్ళు, ఫిట్నెస్ గురించి వచ్చేటోళ్ళు, హెల్త్ ఇష్యూస్ తో వచ్చేటోళ్ళు వీళ్ళకి ట్రైన్ చేస్తాను. దీంట్లో బాడీ బిల్డర్స్ కూడా ట్రైన్ చేస్తాను. ఎంతమంది మీ చేతి కింద బాడీ బిల్డర్స్ రెడీ చేశారన్న? బాడీ బిల్డర్ అంటే ఇద్దరిని చేసినాను రీసెంట్ గా. ఇప్పుడు క్రాంతి అని చెప్పి నా స్టూడెంట్ స్టేట్ లో ఒక 3-4 times గోల్డ్ మెడల్ కొట్టిండు. వెయిట్ లోనన్న టైటిల్? వెయిట్ లో. ఓకే. ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చిండు అంటే ఆయన ప్రొఫెషనల్ గా నేను తీర్చిదిద్దాను అనమాట. ఓకే. అంటే ఇక్కడ మీకు అర్థం అయిపోవచ్చు, ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గరికి వస్తే ఒక రిజల్ట్ అనేది ప్రొఫెషనల్ వేనే వస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా, ఆయనకి ప్రాబ్లం రాకుండా నేను ఆయన అనుకున్న గోల్ కి అక్కడికి రీచ్ చేసిన. అన్న, ఇంకోటి ఏంటంటే బాడీ బిల్డింగ్ లో మిస్టర్ ఫిజిక్ అని కూడా ఒకటి ఉంటుంది అన్న. మెన్స్ ఫిజిక్ అది ఆ జర్నీ, అది బాడీ బిల్డింగ్ కి మెన్స్ ఫిజిక్ కి డిఫరెన్స్ ఏంటన్నా? డిఫరెన్స్ అంటే ఏం లేదు, దాంట్లో మజిల్ మాస్ ఎక్కువ అవసరం లేనే లేదు. ఓకే. వేస్ట్ లైన్ చాలా చిన్నగా ఉండాలి, అబ్డామినల్స్ అన్ని కొంచెము అంటే అన్ని ప్రాపర్ గా మజిల్ విజిబుల్ ఉండాలి, బ్యాక్ కొంచెం విడ్త్ పెద్దగా ఉండాలి, అంతే. దాంట్లో లెగ్స్ ఉన్నా లేకున్నా ప్రాబ్లం ఏం లేదు. కాఫ్ మజిల్ కొంచెం మంచిగా ఉండాలి, ఎందుకంటే షార్ట్స్ వేసుకుంటుంది దాంట్లో పెద్ద. ఓకే అన్న, ఇంకొకటి అన్న, మీ జర్నీలో మెయిన్ మీరు ఏ టైటిల్కి వెళ్ళడానికి స్ట్రగుల్ చేస్తారన్న? నా జర్నీలో ఇప్పుడు నేను వెళ్ళబోతున్న కాంపిటీషన్కే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అనమాట. అంటే ఎట్లయిపోయిందంటే లైక్ నా దగ్గర సమ్ టైమ్స్ నాకు ఫుడ్ కూడా లేకుండే. ఒక 2-3 days అయితే నేను ఎగ్స్ చికెన్ లేకుండా కూడా సర్వైవ్ చేసుకుంటా, అట్లా ఇట్లా నడిపించిన. ఇప్పుడు కాంపిటీషన్ కి అంటే రీసెంట్ గా మా డాడీ ఇంట్లో అంటే ఒక 5 months అవుతుంది అనమాట మా డాడీ చనిపోయి. నాకు దాని వల్లనే నాకు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. లేకపోతే నేను కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నాను అంటే కొంచెం మంచిగానే చిట్టీలు వేసుకుంటాను, ఏదో ఫైనాన్షియల్ గా సెట్ చేసుకొని కాంపిటీషన్ ప్రిపేర్ అవుతాను. 2021 నా లాస్ట్ కాంపిటీషన్. దాని తర్వాత నేను 3 years మానేసిన. మళ్ళీ 2024 జనవరి నుంచి, అంటే జనవరిలో స్టార్ట్ చేసిన. జనవరి టు డిసెంబర్ ఇది ప్రెసెంట్ అంటే నేను గనక 2021 నుంచి 24 వరకు చేసి ఉంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎట్లాంటి ఫామ్ ఉంటుండేనో. అంటే నేను అనుకున్న గోల్ రీచ్ అయిపోతూ ఉండొచ్చు. అదైతే కరెక్టే అన్న. కిరణ్, ఇందాక మీరు బాడీ బిల్డింగ్ ఇస్ వెరీ టఫ్ అజయ్ అని చెప్పారు అన్న. ఏ రకంగా టఫ్ అన్న? అంటే ఏ రకంగా? ఒక మనిషి ఒక్కరోజు 2 రోజులు ఫాస్టింగ్ ఉండడానికే కింద మీద అయిపోతారు. అవునన్నా. అలాంటిది మేము 1-2-3 days వాటర్ లేకుండా ఉంటాం, ఫుడ్ ఉండదు. ఫుడ్ లో కూడా మేము ఎగ్స్, చికెన్, రైస్ కేక్స్ ఇలాంటివి మింగుతుండాలి. ఓకే. వాటర్ అస్సలు ముట్టుకోవద్దు. సో 3 days మేము టోటల్లీ కంప్లీట్ వాటర్ లేకుండా ఉంటాం. ఎందుకంటే మేము వాటర్ తీస్తాం బాడీ నుంచి. ఆ టైంలో మజిల్స్ అనేవి కంప్లీట్ విజిబుల్ ఉండాలని చెప్పి ఆ టైంలో కార్బ్ లోడింగ్ చేస్తుంటాం అనమాట. ఓకే అన్న, మీరు మొత్తం మీ జర్నీ మీ ఫాదర్తో ఉన్న కనెక్షన్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్న. ఇప్పుడు ఏంటంటే బాడీ బిల్డింగ్ని సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువైందన్న. బాడీ బిల్డింగ్ని ఒక నెక్స్ట్ ట్రాక్కి తీసుకెళ్ళిపోయారు. ఏంటంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చెప్పేసేసి డైట్ కానీ ట్రైనింగ్ సెట్స్ కానీ చెప్పేసేసి వైరల్ అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇప్పుడు కొందరు యూట్యూబర్స్, కొందరు ఇన్స్టాగ్రామ్ చేసేటోళ్ళు ఒకరు అంటారు 12 reps చేయమంటారు, ఒకరు అంటారు 10 reps చేయమంటారు, ఒకరు అంటారు 8 reps చేయమంటారు. యాక్చువల్లీ మనము మన బాడీని ఎంత కష్టపడుతుంటామో అంత మంచిగా, అంత స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది బాడీ. అవునన్న. దీంట్లో రెప్స్, రేంజ్ ఇవన్నీ ఏం ఉండదు. మనం చేసిన తర్వాత ఎంత రెస్ట్ తీసుకుంటామో, ఎంత బాడీకి ఫీడ్ చేస్తున్నామో, ఇది యాక్చువల్ కావాల్సింది బాడీకి. అవును. నువ్వు 10 చేస్తున్నావా, నువ్వు 12 చేస్తున్నావు, బాడీ
నువ్వు హెవీ లేపుతున్నావు అంటే ఆటోమేటిక్గా అది వద్దంటది. అవునన్నా. ఆ టైంలో నువ్వు హెవీ లిఫ్ట్ చేసుకుంటా, హెవీ రేప్స్ చేసుకుంటా, బాడీని ఎక్కువ కష్టపెడుతుంటే నీకు 100% నీ హార్ట్ రేట్ అనేది పెరిగి నీకు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే రీసెంట్లీ మనము సోషల్ మీడియాలో కానీ న్యూస్లో చూస్తుంటే కొన్ని చాలానే బ్యాడ్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి అన్న. సడన్గా దే స్టార్ట్ ద రన్నింగ్ చేస్తూ, లేకపోతే బెంచ్ ప్రెస్ కొడుతూ, ఎక్సర్సైజ్ చేస్తూ ఒకటేసారి కొలాప్స్ అయిపోవడం కానీ అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతాయన్న అసలు అది రీజన్? ఎందుకంటే వాళ్ళది జర్నీ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 month వస్తాడు, ఏదో యూట్యూబర్నో ఎవరినో ఇన్స్టాగ్రామ్లో ఎవరినో చూసి వస్తాడు, వాడు 1 hour ట్రెడ్మిల్ చేస్తున్నంటే వీడు 1 hour చేస్తాడు. వాడు ఎప్పటి నుంచి చేస్తున్నాడు, వాడి జర్నీ ఏంది, వాడి లైఫ్ టైం ఏంది, వాడు చేసిన తర్వాత ఏం తింటున్నాడు, అవన్నీ ఏం ఫాలో కాడు. వీడు వస్తాడు, ట్రెడ్మిల్ ఎక్కేస్తాడు, వాడు 9 speedలో చేస్తున్నా, నేను 10 kilometers చేస్తున్నా అని చెప్పి వాడు 10 kilometers చేస్తాడు. హార్ట్ రేట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసుకోరు, ఓకే క్యాల్కులేషన్ చేసుకోరు. 100% స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కొలాప్స్ అవుతారు. అవును, జిమ్లోనే కొలాప్స్ అయిపోతారు. అవును. దీన్ని పట్టుకొని ఇంకా జిమ్ చేస్తే ఇట్లా అవుతుంది, జిమ్ చేస్తే అట్లా అవుతుంది అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ చేసారు జిమ్ గురించి. ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియా లోపల పవర్ లిఫ్ట్, డెడ్ లిఫ్ట్ అని చెప్పి, అంటే జిమ్లోకి వచ్చేసి 100 kgs 120 kgs వేసేసుకొని హెవీ లిఫ్ట్స్ కొడతారు. చెస్ట్ దగ్గర కూడా ఈరోజు నేను 100 kgs చెస్ట్ కొట్టాను, బైసెప్లో కూడా 25 kgs డంబుల్ కొట్టాను, ఇట్లా చూపిస్తుంటారు. అంటే ఇప్పుడు అసలు ఎక్కడ మిస్టేక్ అవుతుందన్న? అట్లా బజల్ని ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే మనకి పంప్ అవుతుంది అని ఐడియాలజీ. బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ ఇదంతా సపరేట్ గేమ్. బాడీ బిల్డింగ్ లో మేజర్లీ డైట్, వర్కౌట్, కార్డియో ఉంటుంది. అవును. పవర్ లిఫ్టింగ్ లో వెయిట్, దీంట్లో డైట్ ఎక్కువ ఉండదు, ప్లస్ కార్డియో కూడా ఎక్కువ ఉండదు. వెయిట్ లిఫ్టింగ్ లో సేమ్ లిఫ్టింగ్ వెయిట్స్ ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ కార్డియో చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ డైట్ కూడా నార్మల్ గా వాళ్ళు కార్బ్ లోడింగ్ ఉంటుంది, కార్బ్స్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ తక్కువ ఉంటుంది. బాడీ బిల్డింగ్ లో మాకంటూ మేము పెద్ద హెవీ వెయిట్స్ చేసుకొని మళ్ళీ అవి చేసుకుంటాం ఇవి చేసుకుంటాం అసలు సంబంధం లేదనమాట. నార్మల్ అంటే ఇప్పుడు నార్మల్ గా బైసెప్ పెద్దగా ఉండాలని హెవీ వెయిట్స్ కుట్టడం కానీ, హెవీ వెయిట్స్ కొడితేనే పెద్దగా బైసెప్ వస్తుంది అనేది ఏం లేదు. మీరు నార్మల్ గా మీ బాడీ ఎంత వెయిట్ తీసుకుంటుందో అంత వెయిట్ తోని కరెక్ట్ ఫామ్, కరెక్ట్ రేంజ్ తో కొట్టిరంటే మీకు ఆ మజిల్ వస్తుంది. దానికి ఫీడ్ చేయండి మజిల్ కి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బ్స్ ఇవ్వాలి, ఎంత ఫ్యాట్స్ ఇవ్వాలి, ఎంత రెస్ట్ ఇవ్వాలి, క్యాల్కులేషన్ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ చేసినా కానీ కూడా మజిల్ టేర్ అయిపోతుంది. ప్లస్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసుకుంటా ఆ సెట్ కి నెక్స్ట్ సెట్ కి మధ్యలో రెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ రెస్టింగ్ పీరియడ్ తీసుకోకుండా కూడా మీరు డైరెక్ట్ నెక్స్ట్ సెట్ కి వెళ్ళిపోయినా అని కూడా మీకు మజిల్ అనేది ఇంజురీ అయిపోతుంది, టేర్ అయిపోతుంది. అన్న ఇంకోటి ఏంటంటే అన్న, ఒక బాడీ బిల్డర్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు వితౌట్ ఎక్విప్మెంట్ జిమ్ చేయొచ్చు అని చాలానే ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనే? ఇంకొకటి ఏంటంటే ఒక కోచ్ లేకుండా జిమ్ చేయడం కరెక్టా? యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి చూసి చేసుకునే వాళ్ళకి మేజర్లీ ఇంజురీస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే యూట్యూబ్లో చేసేటోడు ఫామ్ చూపించాడు, వాడు ఎన్ని రెప్స్ చేస్తాడో అంటే ఎంత వెయిట్ చేస్తున్నాడో అదే చూపిస్తాడు అంతే. అక్కడ ఫామ్ ఉందా, ఆ ఫామ్ అది వర్కౌట్ చేసిన తర్వాత ఆయన రెస్టింగ్ పీరియడ్ ఎంత, సెట్ తర్వాత రెస్టింగ్ పీరియడ్ ఎంత అవన్నీ చూపించాడు. మనం అది చూసి చేసుకుంటాము, ఇంజురీ తెచ్చుకుంటాం. ఓకే అన్న ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లే అంటున్నారు అన్న. అంటే తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అంటే రికగ్నేషన్ లేదా అన్న, లేకపోతే ఏం సపోర్ట్ లేదన్న? రికగ్నేషన్ 100% ఉంది. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అనేది మనకి రికగ్నేషన్ ఉంది, కాకపోతే బాడీ బిల్డర్ కి సపోర్ట్ లేదు. బాడీ బిల్డర్ పాత బాడీ బిల్డర్ లిస్టులు తీసుకుంటా, మీరు పాత బాడీ బిల్డర్ల గురించి మీరు ఒక్కొక్కటి వాళ్ళ లైఫ్ హిస్టరీ ఏంది వాళ్ళని పర్సనల్ గా కలుసుకొని, ఫేమస్ బాడీ బిల్డర్సే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అని ఉన్నాడు, ఓకే, ఆయన ఎందు గురించి మానేసినాడు, ఏంది ఆయన ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంది, అంటే ఆయనకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఏంది, ఇట్లా బాడీ బిల్డర్లు చాలా మంది ఉన్నారు. దేని గురించి మానేసినారు అడిగితే మీకు, ఎందుకంటే ఫ్యాక్ట్ తెలుస్తుంది. ఒక బాడీ బిల్డరు ఊకేనే బాడీ బిల్డర్ అయిపోడు, ఎంతో జీల్, ఎంతో విల్ పవర్, ఎంతో డెడికేషన్ ఉంటేనే బాడీ బిల్డర్ అవుతాడు. ఇవన్నీ పెట్టుకొని వచ్చిన తర్వాత కూడా మనకి సపోర్ట్ లేకపోతే బాడీ బిల్డింగ్ అనేది చనిపోతుంది. ఇంకా హైదరాబాద్ లో బాడీ బిల్డింగ్ లేకుండా అయిపోతుంది.
మన హైదరాబాద్ లోనే మంచి మంచి బాడీ బిల్డర్స్ ఉన్నారు, ప్రెసెంట్ అన్న. నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ఉన్నాడు, మంచి బాడీ బిల్డర్. ఇట్లాంటి బాడీ బిల్డర్లు రామకృష్ణ ఉన్నాడు, అక్బర్ జునేద్ ఉన్నాడు. ఇట్లాంటి బాడీ బిల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి 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 పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ కి వెళ్ళి వాళ్ళు గోల్డ్ మెడల్ తీసుకొని రావచ్చు. ఇక్కడ వరల్డ్ వరకే ఆగిపోతుంది కాంపిటీషన్. ఒలింపియా వరకు వెళ్ళొచ్చు వీళ్ళు. ఒలింపియా వరకు మాకు సపోర్ట్ చేస్తే మేము ఒలింపియా వరకు వెళ్ళి బాడీ బిల్డింగ్ గురించి మేము మెడల్ చేస్తాం అక్కడ నుంచి అన్న. అప్పుడు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ది ఒక అసలు ఎట్లా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయాలా అన్న? వేయింగ్ దగ్గర నుంచి పార్టిసిపేషన్స్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది? అంటే బాడీ బిల్డింగ్ అనేది కేటగిరీ వైజ్ ఉంటుంది. 50 నుంచి 60, ఓకే, 50 to 55, 55 to 60, 65 to 70, 75 to 80, 85 to 90, 95 to 100, ఓకే, ప్లస్ 100 కేటగిరీ. సో దీంట్లో 55 kg కేటగిరీ మజిల్ మాస్ ఎక్కువ ఉండదు, కాకపోతే వాళ్ళ కటింగ్స్ ఎక్కువ ఉంటుంది, చాలా లీన్ ఉంటారు. ఇక ఎట్లా కొంచెం కొంచెం ఇంకా 5 kgs వెయిట్ ఇంక్రీజ్ అవుతావు, అట్లా మజిల్ మాస్ మీకు కొంచెం కొంచెం పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కనబడడం ఉంటుంది. కిరణ్, యాజ్ లైక్ మీరు ఇప్పుడు కాంపిటీషన్కి ప్రిపేర్ అయిపోయారు. మీరు చెప్పారు 2021లో నేను లాస్ట్ కాంపిటీషన్, దాంతో బ్రేక్ అయింది అజయ్ నాకు. దాంతో మళ్ళీ నేను కంబ్యాక్ ఇస్తున్నాను 2024, అంటే ఇప్పుడు ఇయర్తో కంబ్యాక్ ఇస్తున్నాను. సో అన్న, ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎన్ని అవర్స్ వర్కౌట్ చేస్తున్నారు అన్న? సెకండ్ థింగ్, డైట్ అండ్ కార్డియో, ఏమేమి వాటిపైన వర్క్ చేస్తున్నారు అన్న? వర్కౌట్ అంటే ఇప్పుడు నేను కొంచెం లైక్ ఒక 1-2 hours వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాను, కార్డియో ఒక 2 hours. డైట్ అంటే ఇప్పుడు ఒక 50 egg whites, ఒక 1 kg చికెన్ ఆర్ ఫిష్, వెజ్జీస్ ఒక 500 grams, అట్లా 500 to 600 సమ్ టైమ్స్. లైక్ ఎట్లా ఆకలి అవుతుందో అట్లా. సమ్ టైమ్స్ నేను 1 kg వెజ్జెస్ కూడా తింటాను. అన్న, ఒక మెత్ ఉంది, అంటే చాలా మందికి ఏముంటుంది అంటే బాడీ బిల్డర్స్ అంటే పౌడరే తీసుకుంటారు అంటారు, పౌడర్ బాడీ ఏరేబై ఇవన్నీ ఎట్లా అంటారు అన్న. మీరు దాన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటారు అన్న? చెప్పడం ఈజీయా, చెప్పడం నోటితో చెప్పేస్తాం, కానీ దీంట్లో ఎంత వర్క్ ఉంటుంది అసలు ఏంటన్నా? అసలు ఎందుకు అట్లా అంటారు వాళ్ళు? పౌడర్ బాడీ అంటే వానికి యాక్చువల్లీ ఆ పౌడరు వాడి లైఫ్లో వాడు చిన్నప్పటి నుంచి యూజ్ చేసిన పౌడరే అది. యాక్చువల్లీ వాడు కాంప్లైంట్ తాగి ఉండొచ్చు, బూస్ట్ తాగి ఉండొచ్చు, బోన్ మీటా తాగి ఉండొచ్చు. ఇక్కడ నుంచి వాని బాడీ పౌడర్ బాడీ కదా. ఇవన్నీ పాలతో రెడీ అయినాయి. ఆ ప్రోటీన్ తీసుకుంటే దానివల్ల వచ్చేది బాడీ ఏం ఇన్స్టెంట్ గా ఏం రాదు. ఆ ప్రోటీన్ తీసుకున్న తర్వాత నువ్వు చేయాల్సిన వర్కౌట్ ఏంది, వర్కౌట్ ఎంత చేయాలి, మళ్ళీ ఫుడ్ తీసుకోవాలి దానికి తగ్గట్టు. ఉట్టి ప్రోటీన్ తీసుకుంటేనే బాడీ ఏం రాదు. ప్రోటీన్ జస్ట్ ఫర్ మజిల్ రికవరీ అంతే, అది ఫ్యాక్ట్ కాదు, అది మిత్. ఈరోజు మన కిరణ్ అన్నతో మనం చాలా మంచి ఇంటర్వ్యూ అనేది సెట్ అయింది. అన్న పర్సనల్ లైఫ్ అంటే బాడీ బిల్డింగ్ గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. నేను తెలుసుకుంటే ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ని కన్వే అయితే ఏమేమి అయితే నా డౌట్స్ అన్నీ అడిగాను. ప్రెజెంట్ నా డౌట్స్ కూడా క్లారిఫై చేశాను. ఇంకోటి ఏంటంటే, బాడీ బిల్డింగ్ చిన్న విషయం కాదు, చాలా హార్డ్ వర్క్. వాళ్ళు ఏది తీసుకున్నా కానీ మనం ఇప్పుడు వేరే గేమ్స్ ఏమో ఇది చూపించాలా, టెక్నిక్ కానీ మూమెంట్ చూపించాలా. ఇలా బాడీ పైనే మొత్తం, ఇలా నాలెడ్జ్ అంతా బాడీ పైనే, హార్ట్ బీట్ పైనే మొత్తం ఉంటుందని అన్న ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ప్రెజెంట్లీ ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ గేమ్కి సపోర్ట్ చేయట్లేదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మన ఈ అన్నని కలిసాము, అన్న చెప్తుంది ఏంటంటే చాలా హెవీ ఖర్చు అనేది ఉంటుంది బాడీ బిల్డింగ్లో. సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే, బాడీ బిల్డింగ్ ఇస్ నాట్ ఈజీ స్పోర్ట్, దాంట్లో చాలా డెడికేషన్ ఉండాలి అన్న. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్కి మీరు ఏం అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నారు అన్న? ప్రెజెంట్ జనరేషన్కి అడ్వైజ్ అంటే, మీరు ప్రొఫెషనల్గా చేద్దాం అనుకుంటేనే స్టెరాయిడ్ యూజ్ చేయండి. స్టెరాయిడ్ కూడా ఇట్లా ఒక కోచ్ని హైర్ చేసుకోండి. బాడీ కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీకి ఏమన్నా రోగం వస్తే మనం ఎట్లా డాక్టర్ దగ్గరికి వెళ్తామో, అట్లనే మనకి ఫిట్నెస్ గురించి ప్రొఫెషనల్గా మనం ఎంచుకున్నాం కదా, మన బాడీకి ఏం అవ్వద్దు అనుకుంటే ఒక మంచి ప్రొఫెషనల్ కోచ్ని హైర్ చేసుకోండి, పర్సనల్ ట్రైనింగ్ తీసుకొని వర్కౌట్ చేయండి. అప్పుడు మీకు అనేది హెల్త్కి ఏం ఇష్యూ రాకుండా మీరు అనుకున్న గోల్ ఈజీగా సక్సెస్ అయిపోతుంది.
ఏదో యూట్యూబ్లోనే ఇన్స్టాగ్రామ్లోనో చూసి బాడీ బిల్డింగ్ చేయడం అనేది ఈజీ కాదు. ఒక పర్సన్ సర్టెన్ అన్న కూడా 4 years ఒక ప్రొఫెషనల్ కోచ్ దగ్గర ప్రాక్టీస్ చేశారు. ఆయన జర్నీ ఇంకా కంటిన్యూలోనే ఉంది. అన్న ఇంకా మంచి హైట్స్కి రీచ్ అవ్వాలి. అన్నతో మనము కనెక్ట్లోనే ఉందాము. అన్న గురించి ఇంకా తెలుసుకుందాము. ఈరోజు ఇంటర్వ్యూలో నాకు తెలిసింది ఏంటంటే ఏ గేమ్ అయినా కానీ టఫ్. అన్న మనకు చాలా టైం ఇచ్చారు. అన్న థ్యాంక్ యూ అన్న కిరణ్ అన్న. ఇట్ వాజ్ ఎస్ నైస్. చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడినందుకు. అన్న ఇంటర్వ్యూ ఎండ్ అయింది కానీ అన్న మీ ప్రెసెంట్ ఉన్న ఫామ్ మాకు చూపిస్తారా అన్న? ప్రెసెంట్ నెక్స్ట్ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్న ఫామ్